ఏంటమ్మా నువ్వు ఈ నెలలో మూడోసారి తీసుకురావటం? బాబుకి మాటి మాటికి ఆరోగ్యం ఎంతలా పాడవుతుంది. 102 జ్వరం, ఒంటిన దోమకాట్లు. శుభ్రమైన మంచినీటిని ఇంటిని శుభ్రంగా ఉంచమని ఎన్నిసార్లు చెప్పాలి? ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలాగమ్మా? నీళ్ళు ఎంత శుభ్రంగా ఉంచినా ఏం లాభం డాక్టర్? ఇంటి బయట డ్రైనేజ్ వాటర్ ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుంది. ఓపెన్ డ్రైనేజ్ ని మొయ్యమని ఎన్నిసార్లు చెప్పినా మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా దోమలు కుట్టి చంపేస్తుంది. ట్యాప్ కనెక్షన్స్ ఇస్తా ఉన్నారు కానీ అవి ఇంకా రాలేదు. చేసిందేమీ లేక ఉన్న నీరే తాగుతున్నాం. ఇవన్నీ ఇలా ఉంటే ఇంకా నేనేం చేయగలం బాబు? ఇదేంటండి, పురంధేశ్వరి గారి కోట ఏమని ఇచ్చారు? మీ జబ్బులు తగ్గాలంటే ముందు ఊరు బాగుపడాలి. ఊరు బాగుపడాలంటే ముందు మంచి నాయకత్వం కావాలి. కేంద్ర ప్రభుత్వం మంచినీటి సౌకర్యానికి, డ్రైనేజీ వ్యవస్థ సాఫీగా సాగడానికి, రోడ్ల నిర్మాణానికి భారీగా నిధులను కేటాయిస్తుంది. కానీ ఇవేవి మనకు అందట్లేదు. అందుకే ఈసారి పురంధేశ్వరి గారికి ఓటు వేద్దాం. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను మనకి ఉపయోగిస్తారు. మే 13న కమలం గుర్తుపై ఓటేద్దాం. పురంధేశ్వరి గారిని గెలిపిద్దాం.